రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం, దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకులకు కల్తీ కాటు, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ఇలాంటి ఆలోచనలతో జనం పరేషాన్ అవుతున్నారు. కూసింత రిలీఫ్ కోసం ఓ కప్పు టీ తాగాలనుకుంటే మాత్రం జరభద్రం, బీ కేర్ఫుల్. రంగు చూసి టెంప్ట్ అయితే లైఫ్కు రంగు పడుద్ది. ఇప్పటికే ఎన్నో కల్తీ ర్యాకెట్లను బ్రేక్ చేసి ప్రజల్ని అప్రమత్తం చేసింది టీవీ9. గోదావరి గుట్టు మీద గుట్టుగా సాగుతున్న చాయ్ పత్తా కల్తీ మిషన్ను టీవీ9 స్పెషల్ డ్రైవ్. చాయ్ చాయ్ టీ కడక్ చాయ్ కడుపులో పడితే గాని చాలా మందికి తెల్లారదు. ఇక గడప దాటారంటే గంట గంటకు టీ కొట్టాల్సిందే. రంగు రుచి చిక్కదనంతో గరం గరంగా పొంగే ఛాయ్ను చూస్తే ఎవరికైనా మనసు జివ్వున లాగేయకుండా ఉంటుందా? ఆనందంలోనైనా బాధలోనైనా కప్ ఆఫ్ టీ ఎవరికైనా బిగ్ రిలీఫ్. మరి చాయ్ చటుక్కున తాగితే వాహ్ 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 తేజ్ అని మనసు పరవశిస్తుంది. అలాగని కప్పు మీద కప్పు లాగిస్తే బతికిక డికాషన్ అయిపోద్ది. ఎందుకంటే మీరు తాగుతోంది కెమికల్ చాయ్ కానువచ్చు, అది క్యాన్సర్కు దారితీయనువచ్చు. చాయ్పై చర్చ కాదిది, అంతకు మించిన రచ్చ తెరపైకొచ్చిందిప్పుడు. గోదావరి గట్టు గోకవరంలో గుట్టుగా సాగుతోన్న కల్తీ టీ పౌడర్ రాకెట్ను ఛేదించారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. పాలు, నూనె, పప్పు, ఉప్పు ఇలా అన్నీ కల్తీలే. కాదేది అనర్హమంటూ చాయ్ పత్తాను కూడా కల్తీ చేసేశారు కేటుగాళ్లు. ఒరిజినల్ టీ పౌడర్కు నకిలీకి తేడా అట్లుంది. బ్రాండెడ్ నేమ్స్తో ప్యాకేజీ చేసి నకిలీ చాయ్ పత్తాను జనాల కంటగట్టే ముఠాలకు పోలీసులు చాలాసార్లు చెక్ పెట్టారు. ఇప్పుడు గోకవరంలో వెలుగు చూసిన టీ పౌడర్ స్కామ్ది అంతకు మించిన దగ. ఎన్ని నీళ్లు పోసినా పాలను కల్తీ చెయ్యాలంటే ఎన్నెన్నో పాలను మిక్స్ చేసి షేక్ చేయాలి. కానీ ఈ కేటుగాళ్లు చాయ్ పత్తా తయారీకి అవసరమైన ఏ ముడి సరుకులు వాడకుండా ఓ రైస్ మిల్లుతో నకిలీ టీ పౌడర్ తయారీ దందా చేపట్టారు. రైస్ మిల్లులో గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సడన్ రైడ్స్తో ఫేక్ టీ రాకెట్ను బ్రేక్ చేశారు. డెలివరీకి రెడీగా ఉన్న 1000 కేజీల నకిలీ ఛాయ్ పత్తాను సీజ్ చేశారు. ప్రస్తుతం ఇది గోకవరం మండలం సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో నకిలీ టీ పొడి తయారు చేస్తున్నటువంటి కేంద్రాన్ని గుర్తించారు ఏదైతే పోలీసు అధికారులు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్టాక్ను అంతా కూడా ప్రస్తుతం సీజ్ చేశారు. నిర్వాహకులు పరారీలో ఉన్నారు. వస్తానని చెప్పినటువంటి నిర్వాహకులు పత్తా లేకుండా పోవడంతో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి 1000 కేజీలకు పైగా సంబంధించినటువంటి టీ పొడి బస్తాలని స్వాధీనం చేసుకున్నారు. బస్తాల కొద్దీ నకిలీ ఛాయ్ పత్తా పట్టుబడింది. కల్తీగాళ్లు మాత్రం పత్తా లేకుండా పారిపోయారు. నకిలీ టీ పౌడర్ తయారీకి కేటుగాళ్లు వాడుతున్న ముడి సరుకులు చూసి కాకీలే షాక్ అయ్యారు. చింతపిక్కలు, జీడి ముక్కలను పొడి చేసి బేకింగ్ సోడా సహా కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తే నకిలీ టీ పొడి రెడీమేడ్. ఇదే నకిలీ ఛాయ్ పత్తా తయారీకి కేటుగాళ్లు వాడిన ఫార్ములా. రైస్ మిల్లు రంప ఎర్రంపాలెం, గోకవరం మండలం రంప ఎర్రంపాలెంలో పెద్ద ఎత్తున బస్తాలను ఒకసారి చూడొచ్చు. బేకింగ్ పౌడర్ కానివచ్చు, అందులో చింతపిక్కలకు సంబంధించినటువంటి దాన్ని అంతా కూడా పొడి చేసి ఇందులో కలుపుతున్నారు. అయితే ఇందులో మళ్ళీ జీడిపప్పు తొక్క తీసేసిన తర్వాత ఆ పిక్కలు ఏవైతే ఉంటాయో ఆ పిక్కలకు సంబంధించినటువంటి పౌడర్ను కూడా కలుపుతున్నట్టున్నారు. ఇది అసలు టీ పొడి వాసనే కాదు, మట్టి వాసన, అలాగే చెక్క నుంచి సేకరించినటువంటి కొంత పౌడర్ను కూడా ఇందులో విక్రయిస్తున్నటువంటి ఇవన్నీ కూడా బస్తాలు. ఇది ఇతర రాష్ట్రాలకి, కర్ణాటక కానివచ్చు, ఇతర రాష్ట్రాలకి తెలియకుండా ఈ డబ్బాల్లో ఈ రకంగా పెట్టేసి సీజ్ చేసి దీనికి మళ్ళీ లేబుల్ పైన వేస్తారు. అంటే దీన్ని కొంచెం మళ్ళీ ఈ పొడిని, రా పొడిని అంతా కూడా ఆడేసిన పొడిని ఈ రకంగా వేస్తున్నారు. అంటే ఇది టీ పొడి కింద వాడచ్చు, లేదంటే కల్తీ మద్యాన్ని తయారు చేసే విధంగా కూడా దాని కలర్ ఆ రకంగా ఉంటుంది కాబట్టి వాడుతున్నారని తెలుస్తుంది. ఇది మొత్తం కూడా ఇక్కడ ఆడేస్తున్నారు. అంటే ఇక్కడి నుంచి ఆడిన తర్వాత బస్తాలో నింపేస్తున్నారు రా పొడి. ఇది ఈ రకమైనటువంటి పొడి కింద ఉంటుంది. బస్తాల్లో నింపినటువంటి పొడంతా కూడా ఈ రకంగా పెద్ద ముక్కల కింద చేసుకున్న తర్వాత ఇది రా మెటీరియల్. ఇందులో అనేక రకాల మిశ్రమాన్ని కలిపేసిన తర్వాత చిన్న పొడి అవుతుంది. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఆ పొడిని మెత్తగా అవడానికి ఈ మిషనరీ యూజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఇక్కడ మిషనరీకి సంబంధించినటువంటి పిక్కల్ని, అంటే టీ పొడిలో ఎన్ని రకాలైతే ఉంటాయో, ఏదైతే కేరళ టీ పొడి అంటారో, రకరకాల టీ పొడి అంటారో, అదేవిధంగా ఆ రకంగా ఈ ముక్కలను రా పొడిని ఇందులో అనేక రకాల చెత్తను కలిపేసి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడటానికి నిదర్శనం ఇది అనుకోవచ్చు. టీ పొడి అయితే ఇంత తుప్పు పట్టేసి, ఇంత మట్టి పట్టేసి ఈ రకంగా టీ పొడి తయారు చేయరు. మరోపక్క ఇక్కడ బస్తాల్లో బేకింగ్ పౌడర్ని కలిపేసినటువంటి దృశ్యాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది బస్తాల్లో కలిపిన పొడి, ఆడేసిన పొడిని ఈ రకంగా మట్టి కింద, అసలు టీ పొడి అంటే ఎవరో నమ్మరు దీన్ని, మెత్తగా ఇసుకలాగా ఉన్నటువంటి ఇది టీ పొడి అంటే ఎవరో నమ్మరు. తర్వాత బేకింగ్ పౌడర్ని ఒకసారి దృశ్యాల్లో చూడవచ్చు. ఇది నార్మల్గా మనం సోడా కొంచెం వేసుకుంటేనే కడుపు నొప్పో లేదంటే గ్యాస్ నొప్పి వచ్చేది. ఆ రకంగా వీళ్ళు ఈ బేకింగ్ పౌడర్ని యూజ్ చేసి
ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో నొగరొచ్చే విధంగా కూడా టీ పొడిలో కలుపుతున్నారంటే ప్రజల ప్రాణాలతో ఏ రకంగా చెలగాటమాడుతున్నారనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇది నిర్వాహకులు పరారయ్యారు. ఒక పక్క రైస్ మిల్ రన్ అవుతుంది, ఏదో వ్యాపారం చేసుకుంటాము, షూ పాలిష్ అని ఏదో రకంగా చెప్పారు, ఆ పౌడర్ తయారవుతుందని మాది నిర్వాహకులు తప్పించుకుంటున్నారు. కానీ ఈ రకమైనటువంటి కల్తీ పౌడర్ని బేకింగ్ పౌడరు, అందులో మళ్ళీ చింతపిక్కలకు సంబంధించినటువంటి పౌడరు, ఒక రకమైన చెక్క అంటే టీ పొడిని పోలేటువంటి కలర్ని చెక్కని సెలెక్ట్ చేసుకుని దాన్ని అరగదీసి ఆ పౌడర్ను కూడా కలిపి ఆ డికాషన్ కలర్ వచ్చే విధంగా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి 1000 కేజీలకు పైగా బస్తాలను ఇచ్చేశారు రా మెటీరియల్స్ని. రైస్ మిల్లులో 1000 కేజీలకు పైగా నకిలీ ఛాయ్ పత్తాను, కల్తీకి వాడుతున్న సరుకుల్ని, సరంజామాను సీజ్ చేశారు పోలీసులు. టీ పొడి శాంపిల్స్ ను టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. టీ పొడి నకిలీదా, ఒరిజినలా గుర్తించేదెలా? ఆ ముచ్చట చూద్దాం. కల్తీ కాటుకు చెప్పు దెబ్బ అలా పడాల్సిందే, లేదంటే ప్రజారోగ్యంతో చెలగాటమాడే మాఫియాలు మరింత బరితెగిస్తూనే ఉంటాయి. కల్తీలను అరికట్టడం కేవలం పోలీసులు, అధికారుల విధి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. గోకవరం వాసులు సమాచారం ఇచ్చారు కాబట్టి ఫేక్ చాయ్ పత్తి రాకెట్ బయటపడింది. ప్రతి ఊరు, ప్రతి ఒక్కరూ అలా స్పందించినప్పుడే కల్తీ దందాకు కళ్ళెం పడుతుంది. గోకవరం రైస్ మిల్లులో కల్తీ టీ పౌడర్ వెనక మరిన్ని ముచ్చట్లున్నాయి. అవేంటి? ఒరిజినల్ టీ పొడిని, ఫేక్ ను గుర్తించేది ఎలా? చూద్దాం. ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా టీ తాగడం రివాజు, బంధుమిత్రులకు చాయ్ ఇవ్వడం మర్యాద కూడా. కానీ సంప్రదాయ సరుకును సైతం చేస్తున్నారు శుద్ధపూసలు. అచ్చం ఒరిజినల్ టీ పొడిలా కనిపించేలా నకిలీని తయారు చేస్తున్నారు. తేనెరు పొడి కోసం తేయాకు తోటలకు వెళ్లాల్సిన పని లేదు, అసలే తేయాకే అక్కర్లేదు. లోకల్ గా విరివిగా దొరికే చింతపిక్కలు, జీడి ముక్కలనే ముడి సరుకులుగా మార్చేశారు. ఫ్లేవర్ కోసం బేకింగ్ సోడా సహా కెమికల్స్ కలిపి బస్తాల కొద్దీ కల్తీ టీ పౌడర్ ను తయారు చేశారు. రైస్ మిల్లులు ఇంత యవ్వారం జరుగుతుంటే మిల్లు యజమాని ఏం చేసినట్టు, ఏం చూసినట్టు అనే సందేశం రావడం సహజం. ఆరా తీస్తే మరో వింత ముచ్చట తెలిసిందే. షూ పేరు చెప్పి బాగా మాలిష్ చేసేశారట కేటుగాళ్లు. నాకు బూట్ పాలిష్ అని చెప్పిందండి. అది అసలు ఏం తెలీదు. మరి చింతపిక్కల పౌడర్ ఇవన్నీ మేము చూడలేదా? అలా మేము ఎలా చూడండి, మా డ్రైవర్లు ఉంటారు, వాళ్ళు 5 గంటలకు ఉండి వెళ్ళిపోతారు. నేను సాయంత్రం వస్తాం, సాయంత్రం 9 గంటలకు కూర్చుంటాం. మేము ఆవిడ కనుక సంబంధించి మీకు ఏం డీటెయిల్స్ తెలియదు? నాకేం తెలియదు అసలు. ఇంకా రెంట్కి ఇవ్వలేదండి, వచ్చి నెల అయిపోయాక మాట్లాడుకుందరు అందే. పట్టుబడింది షూ పాలిష్ మెటీరియల్ కాదు, పక్కా కల్తీ చాయ్ పత్తా. తేయాకు లేకుండా టీ పౌడర్ చేశారంటున్నారు. మరి ఈ పొడితో చాయ్ తయారవుద్దా? పొడి కల్తీనే, టీ పెట్టాక డిఫరెన్సే ఉండదప్పా. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఎన్ని దాడులు జరిగినా సరే నకిలీ దందా పెట్టిరిగిపోతుంది. ఎన్ని అడ్డంకులు వేసినా సరే, ఎన్ని కేసులు వేసినా సరే ఏదో ఒక మూలని కొన్ని రోజులు ఆపుతున్నారు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రంపాలెంలో ఒక రైస్ మిల్లు వెనకాల గుట్టు చప్పుడు కాకుండా షూ పాలిష్ అంటూ దాని పౌడర్ అంటూ కూడా ఇక్కడ ఏదైతే రైస్ మిల్లు యజమానికి చెప్పి అక్రమ దారిలో ప్రజారోగ్యం క్షీణించే విధంగా టీ పౌడర్ని తయారు చేస్తున్నారు. అసలు ఇది ఒకసారి రెమెడీ చేసి చూద్దాం. అసలు టీ పౌడర్ని, అసలు హాట్ వాటర్ మనకుంది, టీ పౌడర్ని వేసి పాలు కలుపుదాము. ఒకసారి ఇది వేడి నీళ్ళని ఒక గ్లాసులో వేద్దాం. గ్లాసులో వేసిన తర్వాత ఇది టీ పౌడర్, ఇది అంటే బ్లాక్ టీ అంటారు కొంతమంది, ఈ టీ పౌడర్ కింద తయారవుతుంది, డికాషన్ అంటారు. దీంట్లో పాలు కలుపుదాం. యాజ్ టీజ్గా టీ తయారవుతుందో లేదో చూద్దాం. అసలు కల్తీకి టీకి, ఈ కల్తీ టీ పౌడర్ టీకి ఎలాంటి తేడా ఉందో చూద్దాం. సో స్వచ్ఛమైన ఏదైతే ఇప్పుడు మార్కెట్లో విక్రయిస్తున్నటువంటి అదే రకంగా యాజ్ టీజ్గా వచ్చినటువంటి కమ్మటి చిక్కని టీ, ఇదే టీ ఇతర రాష్ట్రాలకు తరలించి అభం శుభం తెలియనటువంటి పొలాల్లో పనిచేసే రైతులకు కానివచ్చు, లేదంటే రోడ్ల మీద వ్యాపారస్తులు ఎక్కడైతే టీ పాయింట్లు ఉంటాయి చెట్ల కింద నీడనే ఏదో కాసేపు తలపోటు తగ్గుతుందని టీ తాగుదామంటే తలలో ఆ బ్రెయిన్లో చొచ్చుకుపోయేటటువంటి వ్యాధులు చొచ్చుకుపోతున్నాయి ఈ టీ పౌడర్ల వల్ల. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది టీ అంటే ఎవరు నమ్మకుండా ఎందుకుంటారు? ఇది కల్తీ టీ పౌడర్కి సంబంధించినటువంటి నమూనా. యాజ్ టీజ్ టీ కింద వచ్చింది, కేవలం వీళ్ళ కల్తీ పౌడర్ని కలిపాము. ఏదైతే టీ పొడిలా ఉండేటువంటి కల్తీ పౌడరు, ఇందులో డికాషన్ వేసాము, కాసేపటికి డికాషన్ అయిపోతుంది. అసలు కింద అడుగు బాగా ఎలా ఉందో చూద్దాం. సేమ్ టీ పౌడర్ వడగొట్టిన తర్వాత ఎలాంటి తొక్కు మిగులుతుందో అలాంటిది మిగిలింది, కానీ ఎక్కడా కూడా డౌట్ రాదు. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, మారుమూలన ఉన్నటువంటి ఏదైతే ఎలాంటి స్థావరాలను ఏర్పాటు చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. వారెవ్వా, అసలు అది కల్తీనా అనే తేడా కనిపెట్టలేనంతగా కలర్ఫుల్ చాయ్ రెడీ అయింది. చూడ్డానికి చాయ్నే, తాగితే ఫ్లేవర్ కూడా అదే.
కానీ ఇట్లాంటి కల్తీ పౌడర్తో తయారు చేసిన చాయ్ తాగితే ఆరోగ్యానికి హానికరం. సిగరెట్టే కాదు, చాయ్ కూడా ఇంజూరియస్ టు హెల్త్ అంటున్నారు డాక్టర్లు. కల్తీ టీ పౌడర్లో వాడే కెమికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ కలరింగ్ ఏజెంట్స్ కలిపి టీ పొడిని తయారు చేస్తారు. సో దట్ మంచిగా చూడటానికి కళ్ళకి బాగా ఇంపుగా కనపడేటట్టు. మోస్ట్ కామన్గా వాడేది పర్షియన్ బ్లూ అని, ప్లంబాగో అని ఈ కలరింగ్ ఏజెంట్స్ వాడతారు. వీటిల్లో మెయిన్ ఈ టార్టాజిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ప్లంబాగో అన్నది ఎక్కువ పెన్సిల్లో వాడే రసాయనం అండి. అది దానివల్ల చాలా క్యాన్సర్కి సంబంధించిన ఇవి కలుగుతాయి. అదన్నమాట సంగతి. మరి మేడ్ ఇన్ గోకవరం కల్తీ సరుకు ఎటెటు పోయిందో, ఎంతమంది ఆరోగ్యాలకు ఎసరు పెడుతుందో, మొత్తానికి కల్తీ సరుకు దొరికింది. షూ పాలిష్ కాదు, నకిలీ టీ పౌడర్ తయారు చేస్తున్నారనే నిజం బయటపడింది. మరి మనం తాగే టీ మంచిదేనా? వాడుతున్న టీ పౌడర్ ఒరిజినలా కల్తీనా తెలుసుకునేది ఎలా? చిన్న టెస్ట్ చాలు, చేస్తే చిటికలో ముసుగు తొలుగుతుంది. ఓ గ్లాసులు నీళ్లు తీసుకొని టేబుల్ స్పూన్ పౌడర్ కలపాలి. ఆ పౌడర్ కల్తీ అయితే నీళ్ల రంగు మారుతుంది. పొడి ముద్దగా మారడం స్పష్టంగా కనిపిస్తుంది. టీ పౌడర్ స్వచ్ఛమైనదైతే నీళ్ల రంగు త్వరగా మారదు. టీ పౌడర్ గ్లాస్ అడుగు భాగానికి చేరుతుంది. సో అది సంగతి. మీరు వాడే టీ పౌడర్ను ఒకసారి అలా చెక్ చేసుకోండి. హెడేక్గా ఉందనో రిలాక్స్ కోసమో టీ తాగడంలో తప్పు లేదు. కానీ వాడే టీ పొడి ఒరిజినల్ కాకపోతే ఆరోగ్యానికి ముప్పు తప్పదు. ఎందుకంటే కేటుగాళ్లు బ్రాండెడ్ లేబుల్స్ వేసి మార్కెట్ చేస్తున్నారు. అటు కంపెనీలకు ఇటు ప్రజారోగ్యానికి గండి కొడుతున్నారు. ఎవరి ఆరోగ్యానికి వాళ్లే బాధ్యులన్నట్లుగా మారింది పరిస్థితి. గోకవరం మిల్లులో టీ పొడి కల్తీ మిషన్పై విచారణను స్పీడప్ చేశారు అధికారులు. తవ్వే కొద్దీ సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. గోకవరంలో కల్తీ టీ రాకెట్ గుట్టురట్టయింది. ప్రజారోగ్యానికి తూట్లు పొడిచేలా కల్తీ టీ పౌడర్ తయారు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రుక్కయ్య. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రంపాలెంలో ఒక రైస్ మిల్లులో నకిలీ టీ పౌడర్ని తయారు చేసినటువంటి ముఠాని గుట్టురట్టు చేశారు స్థానికంగా ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు స్థానిక పోలీసులు కూడా. ప్రస్తుతం ఒక పక్క మిల్లు రన్ అవుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అంటే ఇది మిల్లు యజమానికి తెలియకుండా ఈ వెనకాల, అంటే ఇదంతా కూడా మిల్లు ప్రాంతం, మిల్లు రైస్ మిల్లు వాడుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇది ఏమీ తెలియనట్టు ఈ పక్కనే ఈ వెనకాల 2 రూములు ఉన్నాయి. ఆ 2 రూముల వెనకాల కూడా ఇదంతా తతంగం నడుస్తున్నట్లు, ఇదంతా రైస్ మిల్లు యాజమాన్యానికి తెలియనట్లుగా అయితే మాత్రం యాజమాన్యం చెప్తున్నారు. స్థానికంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇక్కడ సీజ్ చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇదే డబ్బాల్లో ఈ కల్తీ టీ పొడిని వీళ్ళంతా గుర్తించారు. ఇందులో బేకింగ్ పౌడర్తో పాటు స్థానికంగా చింతపిక్కలకు సంబంధించిన పౌడర్ కూడా కలుపుతున్నట్లు ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ల్యాబ్ కూడా పంపించినట్లు చెప్తారు. స్థానికంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇక్కడ ఉన్నారు. ఇదంతా కూడా కేసు నమోదు చేశారు. స్థానికంగా డబ్బాలన్నీ కూడా సీజ్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అండ్ డిజినేటెడ్ ఆఫీసర్స్ ఈస్ట్ గోదావరి మొత్తం కూడా స్టాంపులు వేస్తున్నారు. స్థానిక అధికారులు మనతో ఉన్నారు. అంటే ఇది కల్తీ జరుగుతుందంటారు. అసలు టీ పొడిలాగా అనిపించట్లేదు. బేకింగ్ పౌడర్ అక్కడ బస్తాలు ఉన్నాయి కదండి. అది కల్తీ టీ పౌడర్ లాగా కాదు, కానీ టీ పౌడర్ లాగా తయారు చేసి అట్లా టీ పౌడర్లో కలపడానికి ఏమైనా తయారు చేస్తున్నారేమని అనుమానించి ఈ కల్తీ టీ పౌడర్ని శాంపిల్స్ తీసి ల్యాబ్కి పంపిస్తున్నాము. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకు రైస్ మిల్ యాజమాన్యమే దీనికి బాధ్యత అన్నట్టుగా ఇద్దరిని కలిపి మేము ఇందులో ఇన్క్లూజన్ చేస్తున్నాము. అది క్యాష్యూ హస్కు, అంటే ఒక జీడిపిక్కల పైన ఉండే పొట్టిను ప్లస్ సోడియం కార్బోనేటును ఇంకా మిగతా ఏవో 2-3 రకాలు దొరికినాయి. మొత్తం ఒక 5 రకాలు కలిపి అవి సేమ్ టు సేమ్ టీ పౌడర్ గ్రాన్యూల్స్ లాగా తయారు చేస్తున్నారు. ఇదైతే చాలా ఆరోగ్యానికి హానికరమైంది. అది రిపోర్ట్ ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నారంటారు. ఎందుకంటే లోకల్గా ఎక్కడ వ్యాపారం చేయట్లేదు అన్నారు. ఈ డబ్బాల్లో ప్యాక్ చేసేసి వాళ్ళు ఇలాంటి ప్యాకింగ్లు ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నారని ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నారనుకోవచ్చు. అంటే మేము అనుకోవడం ఏంటంటే ఇది అసలు టీ పౌడర్లో కొంత కలిపి ఇది కలిపి చేస్తున్నారేమో నేను అనుకుంటున్నాము. కానీ వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల వివరాలు తెలియట్లేదు. కల్తీ టీ పొడి వల్ల, అంటే టీ పొడి ఇందులో నామ్స్ ప్రకారం అయితే టీ పొడికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఇందులో ఏమీ లేవు. మొత్తం కూడా కల్తీ. ఏదైతే జీడిపికి సంబంధించిన పైన పొట్టు కానివచ్చు, అందులో అటువంటి సోడియం సంబంధించినటువంటి ఆ బేకింగ్ పౌడర్ కానివచ్చు, పూర్తిగా ఒక చెక్క జాతికి చెందినటువంటి అదే కలర్, ఏదైతే టీ పొడి కలర్ వచ్చేటువంటి చెక్క కానివచ్చు, ఇవన్నీ కూడా మిశ్రమాన్ని మిక్స్ చేసి ప్రజా ఆరోగ్యం క్షీణించే విధంగా కూడా ఇది కల్తీ జరుగుతుంది. కానీ ఇది లోకల్గా ఈ తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడైనా విక్రయిస్తున్నారా, ఏదైనా చిన్న చిన్న షాపుల్లో, లేదంటే ఇతర రాష్ట్రాల దాటి వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో ఉన్న డబ్బాలని ప్రస్తుతం సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి కల్తీగాళ్ళు ఎక్కడైనా ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ ఆగడాలకి మేము
అడ్డుగట్ట వేస్తామనేది ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో పాటు స్థానిక పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఒరిస్సా నుంచి తీసుకువచ్చి కొంతమంది యువకులతో రోజుకి 400 రూపాయలిచ్చి అక్రమ టీ పొడిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. इसमें क्या क्या काम करेगा भैया बोलो. रॉ मटेरियल पानी मिलाकर सूखा करेगा, सोडा है, सोडा डालेगा तो पूरा सोडा है, बाद में कलर आ गया क्या? कलर, हाँ कलर है, पूरा बेकिंग सोडा है. हाँ सूखा होगा तो कलर आएगा. ओके कलर आएगा तो बाद में पैकिंग किधर जाएगा ये? मालूम लीजिए. महाराष्ट्र अभी नया में काम कर 400 डेली एक आदमी का. एडवांस दिया ना तुमको? एडवांस देगा और काम करेगा तो देगा. సో ఇది వీళ్ళంతా ఒరిస్సా నుంచి వచ్చారు. అది కాకపోతే వీళ్ళు ఏంటంటే పని చేయడానికి కేవలం వీళ్ళని రోజుకి 400 రూపాయలు ఇస్తున్నారు మనిషికి అని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఉదయం లేచి అదైతే వీళ్ళు చెప్పే విషయాలు తెలుసుకుంటుంటే బేకింగ్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఒక బింది నీళ్ళకి ఒక గ్లాసు బేకింగ్ పౌడర్ వేసి ఆ నీళ్ళని కలిపేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆరబెడతారంటారు. దాంట్లోకి మిక్స్ చేసి ఏదైతే చింతపిక్క పౌడర్ కానివచ్చు ఇతర అన్ని మిశ్రమాలు కలిపేసి ఆరబెడతారు. ఆరబెట్టి పైన బయట సీడీ తయారు చేశారో అక్కడంతా కూడా దీన్ని పరిచేసి ఇదైతే మిషనరీ ఉందో ఇలా లాగేటువంటి ఎండకి ఆరబెట్టేటువంటి పూర్తిగా పొడి కింద మారిపోతుంది. అంటే ఇలా పూర్తిగా ఈ టీ పొడిని అని చెప్పి ఈ బేకింగ్ పౌడర్తోనే తయారు చేస్తున్నారు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అంటే మిశ్రమాలు ఇంకా ఉన్నాయి, చెక్క పౌడర్ కానివచ్చు లేదా ఇతరత కానివచ్చు. పూర్తిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా కార్బన్ డైకి సంబంధించినటువంటి ఆ బేకింగ్ పౌడర్ ప్రాణాలకి చాలా ముప్పు అనేది ప్రజారోగ్యం క్షీణిస్తుందని తెలిసినప్పటికీ మరి నిర్వాహకులు ఏ రకంగా నిర్వహిస్తున్నారు అనేది ఇక్కడ వీళ్ళకి కూడా ఏమీ తెలియదు. వీళ్ళు కేవలం రోజుకి 400 రూపాయలు ఇస్తున్నారు, భోజనం పెడతారు అనేది మాత్రం వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు చెప్పేది మాత్రం ఆ బేకింగ్ పౌడర్లోనే బిందె నీళ్ళు కలుపుతారు. ఆ బిందె నీళ్ళని వీళ్ళు మిశ్రమాల కింద కలిపి దాన్ని ఆరబెట్టి ఆ పౌడర్ని మళ్ళీ ఆ జాలీలో ఆడిన తర్వాత ఆ మొక్కల్ని మళ్ళీ బస్తాల కింద వేసి ఎక్కడ పంపిస్తున్నారో తెలియదు అంటున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి తంతంతా. ఎవరి పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీనే గోకవరం మండలం నుంచి.